వైసీపీ మూడో విడత ఇన్ఛార్జీల ప్రకటన వాయిదా పడింది. మరికొన్ని స్థానాలపై ఇంకా క్లారిటీ రాలేదు. దీంతో జాబితా విడుదలను వైసీపీ అధిష్టానం వాయిదా వేసింది. మూడో జాబితా విడుదలకి ఇంకాస్త సమయం పట్టేటట్లుగా కనబడుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, యాక్చువల్గా నిన్న సాయంత్రమే విడుదల చేస్తారని భావించినటువంటి మూడో జాబితా ఎందుకు ఆలస్యమైంది, ఇంకా ఎందుకు ఆలస్యం అవుతుంది? సునీల్, వైసీపీకి సంబంధించి మూడో అభ్యర్థుల జాబితా అనేది కొంత కసరత్తు అయితే ఇంకా కొనసాగుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా 2 రోజుల క్రితమే ఈ లిస్టు రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా అది అంగన్వాడీ కావచ్చు, మున్సిపల్ కార్మికులు సమ్మె మీద అయితే తీవ్ర ప్రభావం పడిందని చెప్పవచ్చు. అందులో భాగంగా కార్మిక సంఘాలతో కూడా చర్చలు అయితే జరుపుతా ఉన్నారు. ఇప్పటికే అటు అంగన్వాడీకి సంబంధించి ఎస్మా చట్టాన్ని ప్రయోగించడంతో కొంత వ్యతిరేకత వచ్చింది. అలాగే మున్సిపల్ కార్మికులు కూడా గత కొన్ని రోజులుగా కూడా జీతాలకు సంబంధించి కూడా సమ్మె అయితే చేస్తున్నారు. సో సంఘ నాయకులను పిలిచేసి ఇవాళ సచివాలయంలో మంత్రి బొత్సతో పాటు అటు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మంత్రి కార్మిక సంఘాలతో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ చర్చలు సఫలమైంది. దాంతో కొంత ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి మరి కొంత కసరత్తు అనేది ఆగిపోయిందని తెలుసుకోవచ్చు. ప్రధానంగా ఇంకా ఒక 5-6 నియోజకవర్గాల మీద అక్కడ అభ్యర్థులతో లోపల సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా మొత్తం 29 స్థానాలకు సంబంధించి బిల్లులు రిలీజ్ చేయాలనుకుని అనుకున్నప్పటికీ కూడా దాని మీద ప్రధానంగా ఈ కసరత్తు అనేది కొంత ఆగిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ కార్మిక సంఘాలతో చర్చలకు సంబంధించి. సో ఈ నేపథ్యంలోనే ఇందాక 8 గంటల వరకు కూడా అందుబాటులో ఉన్న నాయకులతో సీఎం జగన్మోహన్ రెడ్డి మీటింగ్ అయితే జరిగింది. ఇంకా కార్మిక సంఘాల మీటింగ్ అనంతరం కూడా సీఎంఓకి వచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి. అయితే ఇంకా కొన్ని అభ్యర్థులకు సంబంధించి కూడా స్థానాలకు సంబంధించి మార్పుల అంశాలను కూడా పరిశీలించాలి. దాని మీద ఇంకా పూర్తిగా కసరత్తు చేయాల్సిన నేపథ్యంలో ఈ లిస్ట్ అనేది రేపు ఈవినింగ్ అయితే విడుదల చేసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ప్రధానంగా 3 లిస్టులో 29 పేర్లతో పాటు స్థానాలకు సంబంధించిన అభ్యర్థులతో పాటు ఎంపీ స్థానాల మీద ఈసారి వైసీపీ ప్రధానంగా ఫోకస్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అధికారికంగా ప్రకటించకపోయినా కూడా కర్నూలు, నెల్లూరు, విజయవాడ, ఎందుకంటే చెప్పే కేసీఆర్ నాని కూడా వైసీపీలో జాయిన్ అయ్యారు. అటు వైసీపీ తరఫున గతంలోనే ఆయన చెప్పడం జరిగింది పోటీ చేస్తానని. సో ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీల మీద అభ్యర్థుల మీద అయితే ప్రధానంగా ఫోకస్ చేసిందని చెప్పొచ్చు. ఇప్పటికట్టు కర్నూలు ఎంపీ కూడా పార్టీకి రాజీనామా చేశారు. అలాగే విజయనగరం ఎంపీకి సంబంధించి కూడా గత 2 రోజుల నుంచి కూడా సీఎంఓలోనే అతను కూడా సీఎంతో కలుస్తూ ఉన్నారు. అయితే కర్నూలు సంబంధించి ఇప్పటివరకు కూడా మంత్రిగా ఉన్న జయరామ్ని ఈసారి ఎంపీ అభ్యర్థిగా కూడా బరిలోంచాలని కూడా వైసీపీ ఆలోచించేస్తుంది. ఇక నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అతనికి ఈసారి రాజ్యసభ ఫలితాలను కూడా అయిపోతున్న నేపథ్యంలో పార్లమెంట్ బరిలో అతన్ని రంగంలో దించాలని కూడా వైసీపీ కసరత్తు చేస్తుందని చెప్పవచ్చు. విశాఖ నుంచి కూడా బొత్స సత్యనారాయణకి సంబంధించి కూడా వాళ్ళ వైఫ్ ఎవరైతే బొత్స ఝాన్సీ ఉన్నారో బొత్స ఝాన్సీని ఈసారి ఎంపీ అభ్యర్థిగా బరిలో దించాలని కూడా అది కసరత్తు జరుగుతుంది. ఇక విజయనగరం నుంచి మధ్య శ్రీనివాసు, అనకాపల్లి నుంచి అదాని రమాదేవి, అమలాపురం నుంచి ఎలీజా, ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాస్ రెడ్డి. ఈ పేర్లు అయితే ఇంకా లిస్టు అధిష్టానం అయితే వీళ్ళని అభ్యర్థులుగా ఎంపీ అభ్యర్థులుగా రంగాల్లోకి దించాలనేసి చూస్తున్న పరిస్థితి ఉంది. పెళ్లికి సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితమే మంత్రి అమర్నాథ్ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవడం జరిగింది. మొదటి లిస్టులో 2 లిస్టులో కూడా మంత్రి అమర్నాథ్ పేరైతే లేదు. ఈ నేపథ్యంలోనే కొంత భావోద్వేగానికి గురైనప్పటికీ సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది. పిలుపు అనంతరం కూడా మంత్రి అమర్నాథ్ కూడా కొంత జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పేసి చెప్పడం జరిగింది. దీంతో అటు అసంతృప్తులను బుద్ధించడంతో పాటు కొత్త అభ్యర్థులకు అవకాశం ఇచ్చి ఎంపీ బరిలో ఉన్న అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా ఈసారి కొంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపీలుగా కూడా పరిశోధించడానికి పూర్తి కసరత్తు అయితే జరుగుతుందని చెప్పొచ్చు. ఈ కసరత్తు జరుగుతున్న నేపథ్యంలోనే మరి కొంత ఆలస్యంగా అయింది. రైట్ రాజేష్, రైట్, థ్యాంక్ యూ.